హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని కేవీఏలో ఎందుకు మెన్షన్ చేస్తారు? అసలు పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు యూజ్ చేయాలి? దాని నుంచి అడ్వాంటేజ్ ఏంటి? అలాగే డివైఎన్1 వెక్టర్ గ్రూప్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మర్లో టర్న్స్ రేషియో అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి? అలాంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇన్ కేవీఏ. ట్రాన్స్ఫార్మర్లో టోటల్గా 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కాపర్ లాసెస్, సెకండ్ వచ్చేసి ఐరన్ లాసెస్. ఈ కాపర్ లాసెస్నే వేరియబుల్ లాసెస్ అనొచ్చు, లేదా I²R లాసెస్ అని కూడా అనొచ్చు. ఈ ఐరన్ లాసెస్నే ఫిక్స్డ్ లాసెస్, లేదా కోర్ లాసెస్, లేదా ఇన్సులేషన్ లాసెస్ అని కూడా అనొచ్చు. ఈ కాపర్ లాసెస్ అనేది ఓన్లీ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అయ్యే ఐపీ కరెంట్ మీద, సెకండరీ వైండింగ్లో ఫ్లో అయ్యే ఐఎస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. ఐరన్ లాసెస్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి అంటే వోల్టేజ్, అంటే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ విపి, అవుట్పుట్ వోల్టేజ్ విఎస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఫైనల్గా ఈ 2 లాసెస్ అనేది, అంటే టోటల్ లాసెస్ అనేది వోల్టేజ్ అండ్ కరెంట్ మీద డిపెండ్ అయినాయి కాబట్టి దాని యొక్క కెపాసిటీని విఏలో మెన్షన్ చేస్తారు. అంటే కేవీఏలో ఎందుకు మెన్షన్ చేస్తారంటే దాని యొక్క టోటల్ లాసెస్ అనేది కరెంటు వోల్టేజ్ మీద డిపెండ్ అయినాయి కాబట్టి విఏలో మెన్షన్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ టర్న్ రేషియో. సో ఏ ఈక్వలెంట్ టు ప్రైమరీ టర్న్స్ డివైడ్ బై సెకండరీ టర్న్స్ ఈజ్ కాల్డ్ టర్న్ రేషియో. అంటే ఈ ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్ ఈజ్ ఈక్వలెంట్ టు టర్న్స్ రేషియో ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ అదే చెప్పాం. A ఈక్వల్ టు N1/N2. N1 ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ టర్న్స్, N2 ఈజ్ నథింగ్ బట్ సెకండరీ టర్న్స్. సో ఇక్కడ ఈ ఫార్ములాలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది వైండింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది వైండింగ్. ఈ టర్న్స్ రేషియో నుంచి మనకి యూజ్ ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరా, లేదా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరా, లేదా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మరా అనేది డిసైడ్ చేయొచ్చు. అది ఎలా అంటే, సపోజ్ ఈ ఫార్ములా ఉంది కదా, ఏ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా ఏ వాల్యూ ఎక్కువ వస్తే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఏ వాల్యూ 1 కన్నా ఏ లెస్ దాన్ 1, సో ఏ వాల్యూ 1 కన్నా తక్కువ వస్తే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఏ ఈక్వలెంట్ టు 1 వస్తే దాన్ని ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో ఇక్కడ కేస్ 1 స్టెప్ 1లోన ఇక్కడ N1/N2 అంటే ప్రైమరీ టర్న్స్ అనేది 4 అనుకుంటే, సెకండరీ టర్న్స్ అనేది 2 అనుకుంటే దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే గ్రేటర్ దాన్ 1 అంటే ఏ అనేది గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ కేసులో ఏ లెస్ దాన్ 1, సో ఏ అనేది 1 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇక్కడ 2/2 అంటే ప్రైమరీ వైండింగ్ టర్న్స్, సెకండరీ వైండింగ్ టర్న్స్ N1 ఈక్వల్ టు N2 అయితే అక్కడ ఏమవుతుందంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, 1 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ఎక్సెప్ట్ జనరేటింగ్ స్టేషన్లో తప్ప అన్ని లొకేషన్లో యూజ్ చేసేవన్నీ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే. కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా యూజ్ చేసేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరేటింగ్ స్టేషన్లో మాత్రమే యూజ్ చేసేది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. దీన్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే కంప్యూటర్స్లోన, తర్వాత టెలికమ్యూనికేషన్ అండ్ డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లోన, తర్వాత ఈసీజీ, ఈఈజీ, ఈఎంజీ అంటే హాస్పిటల్ ఎక్విప్మెంట్స్లోన ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్స్ నుంచి పేషెంట్స్కి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రిక్ షాక్ అవ్వకుండా ఉండడానికి ఈ డివైజెస్లోన ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ కాయిల్ డివైడ్ బై ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ కాయిల్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టర్న్స్ రేషియోలో ప్రైమరీ టర్న్స్ డివైడ్ బై సెకండరీ టర్న్స్. సో టర్న్స్ రేషియో ఎప్పటికీ ప్రైమరీ
రెఫర్డ్ బై సెకండరీ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రేషియోలోన సెకండరీ రెఫర్డ్ బై ప్రైమరీ వస్తుంది. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. వై ట్రాన్స్ఫార్మర్స్ యూజ్డ్ ఇన్ పవర్ సిస్టమ్. అసలు పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు యూజ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్మిషన్ సిస్టంలో జరిగే పవర్ లాస్ని I2R లాసెస్ అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ప్రకారం V2 డివైడ్ బై V1 ఈక్వల్ టు I1/I2. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లోన వోల్టేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. సో అదే చెప్పాము ఇక్కడ, వోల్టేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. సో ఇప్పుడు కేస్ 1లో అబ్జర్వ్ చేద్దాం. కేస్ 1లోన ట్రాన్స్మిషన్ సిస్టంలోన అంటే పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ట్రాన్స్ఫర్ అయ్యే వోల్టేజ్ లెవెల్ని ఇంక్రిమెంట్ చేస్తే కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు పవర్ లాస్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ పవర్ లాస్కి ఫార్ములా ఏంటంటే I2R లాసెస్. సో ఇక్కడ వోల్టేజ్ని ఇంక్రిమెంట్ చేస్తాం, కరెంట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు ఈ I అనేది డిక్రిమెంట్ అవుతుంది. అప్పుడు I2R లాసెస్ అంటే పవర్ లాసెస్ అనేది వెరీ మినిమల్ అవుతాయి. కేస్ 2, ఒకవేళ వోల్టేజ్ని తగ్గించినాము, వోల్టేజ్ తగ్గిస్తే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ప్రకారం వోల్టేజ్ తగ్గితే అప్పుడు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఇంక్రీజ్ అయితే కండక్టర్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. సో కండక్టర్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, అంటే సైజ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్, దాని యొక్క క్రాస్ ఆర్మ్స్, దాని యొక్క ఇన్సులేటర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు వెయిట్ అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క వెయిట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో అడిషనల్ కాస్ట్ అనేది, ఎకనామికల్గా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే పోతుంది. సో అది డిసడ్వాంటేజ్ అనమాట. సో అందుకోసమే మనం బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ని ట్రాన్స్ఫార్మర్ స్టార్టింగ్లోనే స్టెప్అప్ చేసుకుంటాం. జనరేటింగ్ స్టేషన్లోన ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ 11 kV నుంచి మ్యాక్సిమంగా స్టెప్అప్ చేసుకొని అక్కడ నుంచి స్టెప్ డౌన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో స్టెప్అప్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే పవర్ లాసెస్ అనేది మినిమం అవుతాయి. సో ఇక్కడ ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటైర్ ట్రాన్స్మిషన్ సిస్టంలోన హీటింగ్ ఎఫెక్ట్ నుంచి, అంటే హీటింగ్ ఎఫెక్ట్ జౌల్స్ల ప్రకారం హీటింగ్ ఎఫెక్ట్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ మరియు ట్రాన్స్ఫార్మర్ నుంచి అంటే జనరేటింగ్ స్టేషన్ టు కన్జ్యూమర్స్కి వచ్చేలోపు టోటల్ పవర్ లాస్ అనేది 8 to 15% ఓవరాల్గా పవర్ లాస్ అనేది జరుగుతుంది ఓన్లీ హీటింగ్ ఎఫెక్ట్ నుంచి. వాట్ ఈజ్ వెక్టార్ గ్రూప్ DYN11? ఫ్రెండ్స్, ఈ DYN11 వెక్టార్ గ్రూప్ అనేది మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ పైన దీన్ని మెన్షన్ చేసి ఉంటారు, వెక్టార్ గ్రూప్ DYN11 అని. సో ఇక్కడ ఇంటర్వ్యూలో ఏమని అడుగుతారంటే DYN11 అంటే ఏంటి అని అడుగుతారు ట్రాన్స్ఫార్మర్లో. సో ఇక్కడ ఒక్కొక్క టర్మ్ గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ లెటర్ D అంటే ఏంటంటే ప్రైమరీ వైండింగ్ ఇన్ డెల్టా కనెక్షన్. సో ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్ అనేది డెల్టా కనెక్షన్లో ఉంది అని అర్థం. స్మాల్ లెటర్ Y మీనింగ్ ఏంటంటే సెకండరీ వైండింగ్ ఇన్ స్టార్ కనెక్షన్. సో ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ వైండింగ్ అనేది స్టార్ కనెక్షన్లో ఉంది. N విత్ న్యూట్రల్ పాయింట్. సో సెకండరీ వైండింగ్ విత్ స్టార్ కనెక్షన్ అండ్ న్యూట్రల్ పాయింట్తో ఉందన్నమాట. సో ఇక్కడ 11 అంటే మీనింగ్ ఏంటంటే 30 degree పేస్ యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ లైన్ వోల్టేజెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లోన VP అనేది ప్రైమరీ వోల్టేజ్ అవుతుంది, VS అనేది సెకండరీ వోల్టేజ్ అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న పేజ్ యాంగిల్ ఎంత అంటే 30 degree అని చెప్తుంది. అది ఎలా అంటే సపోజ్ ఇక్కడ క్లాక్ని అబ్జర్వ్ చేస్తే ఈచ్ హవర్ యాంగిల్ మధ్య ఉన్న పేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత అంటే 30 degree. సో ఈ 12 దగ్గర ఉన్న నీడిల్ అనేది మనకి ప్రైమరీ వోల్టేజ్ అయితే ఈ 11 దగ్గర సపోజ్ ఇది హవర్ హ్యాండ్ అనుకుంటే ఈ హవర్ హ్యాండ్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది ప్రైమరీ వోల్టేజ్ అనుకుంటే మినిట్ హ్యాండ్ దగ్గర ఉన్న వోల్టేజ్ లెవెల్ అనేది సెకండరీ వోల్టేజ్. సో ఈ రెండింటికి మధ్య ఉన్న పేస్ డిఫరెన్స్ ఎంత అంటే 30 degree. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ది సెకండరీ లైన్ వోల్టేజ్ అంటే సెకండరీ వోల్టేజ్ VS అనేది ల్యాక్స్ బై 30 degree టు ప్రైమరీ వోల్టేజ్. సో ఇక్కడ ఇది VP అనుకుంటే ప్రైమరీ వోల్టేజ్ అనుకుంటే ఇది వచ్చేసి VS సెకండరీ వోల్టేజ్. అంటే ఈ సెకండరీ వోల్టేజ్ అనేది ఈ ప్రైమరీ వోల్టేజ్కి 30 degree ల్యాగింగ్లో ఉంది అని మీనింగ్. సో దానికి రిప్రజెంటేషనే ఇక్కడ 11 ఉంది కదా, ఆ 11 ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.